ధనుర్మాసం సందర్భంగా లోక కళ్యాణార్థం చేపట్టిన మహాపాదయాత్ర మంచిర్యాల నుంచి ప్రారంభమై మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి చేరుకుంది. ఈ పాదయాత్రకు బొక్కలగుట్ట గ్రామ ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు మంగళ వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలు, కర్రసాము ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామమంతా భక్తి వాతావరణంలో మారుమ్రోగింది. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్కు చెందిన స్వాములు మాట్లాడుతూ గోమాతను ప్రతి ఒక్కరూ పూజించాలని, గోమాత వల్ల కలిగే లాభాలు అపారమని తెలిపారు. గోమాతను కోతకు వెళ్లకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు పిలుపునిచ్చారు. లోక కళ్యాణం, ధర్మరక్షణ లక్ష్యంగా సాగుతున్న ఈ మహాపాదయాత్ర భక్తుల్లో విశేష ఉత్సాహాన్ని నింపింది. పరిక్రమ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి వారందరికీ హిందూ ఉత్సవ సమితి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన దేశం గొప్పది, ఆ దేశంలో ఉన్న గోమాత చాలా గొప్పది. మనం గోమాతను సంరక్షించుకోవాలి, గో హత్యను నిర్మూలించాలి అనే ఒక గొప్ప నినాదంతో ఈరోజు పాదయాత్రను మనం తీసుకున్నాం. ఈ పాదయాత్ర కూడా దిగ్విజయమైంది. అదేవిధంగా ఆవు అంటే చాలా గొప్పదైనటువంటిది గోవు. గవా మంగేషి తిష్టంతి భువనాన్ని చతుర్దశ యస్మాత్ తస్మాత్ తతన్మే అదశాంతిం ప్రయత్నమే అని చెప్పున్నది. చతుర్దశ భువనాలు అంటే 14 భువనాలలో 30 కోటి దేవతా స్వరూపమైనటువంటి ఆ గోమాత చాలా గొప్పది. ఎందుకంటే పూర్వం ఏంటంటే ప్రతి ఇళ్లలో ఆవు అనేటువంటిది ఇంట్లో ఉంటుండేది. ఆ ఆవు ఏంటంటే ఆక్సిజన్ను స్వీకరిస్తుంది, ఆక్సిజన్ను వదిలిపెడుతుంది. మన జీవులలో అన్నిటికంటే గొప్పనైనటువంటి శక్తి ఉన్నది ఏదంటే అది గోమాతకే. అటువంటి ఆ గోమాతను మనం సంరక్షించుకుందాం, కవేడాలకు పోకుండా మనం ఆపుకుందాం. ఎందుకంటే ఆవులను, గోశాలను ఎక్కువ మనం వృద్ధి చేద్దాం, గోవుకు దానాన్ని అందిద్దాం. ఎందుకంటే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఆవు, గో దానం చేసినా, గోవును పెంచినా, గోవును ఎవరికైనా ఇచ్చినా కానీ చాలా గొప్పతనం అనేటువంటిది ఉన్నది. మనకు పూర్వం వైతరణి నది దాటాలంటే ఒక ఆవు తప్పిస్తే వేరే ఏ జంతువుగా ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఈ పంచగవ్యాన్ని ఎవరైతే ప్రతినిత్యం స్వీకరిస్తారో వారికి ఎలాంటి కూడా రుగ్మతలు రావు, ఎలాంటి రోగాలు రావు. క్యాన్సర్ అనేటువంటి దాన్ని కూడా తగ్గించుకునేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ గస్తి గతం పాపం దేహే తిష్టది మామకే ప్రాసనాథ్ పంచగవ్యస్త దహతి అగ్నిరివందనం అని చెప్పాడు. ఒకవేళ పంచగవ్యాన్ని కూడా ప్రతి నిత్యం కూడా తీసుకున్నట్టు అయ్యేది ఉంటే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు, అంటే మనం అగ్గిలో ఒక పుల్ల వేస్తే ఏ రకంగా